గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ లో సంబరాలు నిండాయి. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో టపాసులు కాల్చి అభిమానులు కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. గుజరాత్ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సుపరిపాలన అందించడం వల్లనే ఇవాళ బీజేపీ విజయ ఢంకా మ్రోగించిందని పేర్కొన్నారు. 27 ఏళ్లలో ఇదే అతిపెద్ద విక్టరీ అన్నారు. ఇది ముమ్మాటికి ప్రజల విజయమేనన్నారు. ఇదే విజయ స్ఫూర్తితో తెలంగాణలోనూ కాషాయ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో ఎన్నడూ లేని విధంగా 27 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పు. భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో 7వసారి వరుసగా 7 సార్లు విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం పాలన పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పరచడం వల్ల గుజరాతీల యొక్క మనోభావాల్ని చూరగొనడం, వారి కష్ట సుఖాల్ని అక్కడ ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, ప్రజల మనసుల్లో అన్ని రకాలైనటువంటి పాలనాపరమైనటువంటి సుపరిపాలన అందించడం వల్ల ఈరోజు ఇంత ఘన విజయాన్ని 182 స్థానాల్లో 154 స్థానాలల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉన్నది. మా అభ్యర్థులు ఘన విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఏనాడు సాధించినటువంటి ఈ 27 ఏళ్లల్లో ఇదే అతిపెద్ద విక్టరీ, ఇదే అతిపెద్ద ఘన విజయం భారతీయ జనతా పార్టీకి. ఇది ప్రజలందరూ, గుజరాతీ ప్రజలు, భారతదేశం ప్రజలు నరేంద్ర మోడీ గారి సర్కారు పట్ల, నరేంద్ర మోడీ గారి గుడ్ గవర్నెన్స్ పట్ల నిలిపి ఉంచినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బీజేపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు గత 40 సంవత్సరాల నుంచి గుజరాత్ లో అవిశ్రాంతంగా చేసినటువంటి ఒక గొప్ప సేవ వల్లనే, ఒక గొప్ప కఠోర శ్రమ వల్లనే